ధర్మం ప్రేక్షకులకి నమస్కారం. కళ్యాణ ప్రాప్తిరస్తు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. యువతి యువకుల కళ్యాణం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, సంతాన ప్రాప్తి, విద్య, ఆరోగ్యం ఇటువంటి విషయాలపై ఉన్న సందేహాలు నివృత్తి చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్కులు, బిల్వమంగళ మఠ ఆస్థాన సిద్ధాంతి బ్రహ్మశ్రీ నందిభట్ల గారు. నమస్కారం గురువుగారు. ఆయుష్మతి భవ. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురుపీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అలాగే గురువుగారు, అదేవిధంగా గురువుగారి ఆధ్వర్యంలో పవిత్ర కాశీ క్షేత్రంలో జూన్ 15, 16, 17 తేదీల్లో చండీ హోమం, రాజశ్యామల హోమంతో పాటు మేష, వృషభ, మిథున, సింహ, కన్య, వృచ్చిక, ధనస్సు, మకర, మీనరాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణకై 121 సార్లు తైలాభిషేకం, అలాగే శనీశ్వర అఘోర పాశుపత హోమంతో పాటు మీ జాతక రీత్యా కలుగు వివిధ సమస్యల నివారణకి 24 హోమాలు నియమనిష్టలతో జరపబడును. ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనాలనుకున్నట్లయితే మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు గురువు గారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించండి. అలాగే ఈ కార్యక్రమంలో ఈ పాల్గొన్నటువంటి వారికి దేవుడికి సంబంధించినటువంటి వస్త్రాన్ని అందించడం జరుగుతుంది. గురువుగారు, అలాగే కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో హలో హలో, నమస్తే అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17/2/1988. ఓకే, అలాగే పుట్టినటువంటి సమయం? ఉదయం 4:30. ఓకే అండి, పుట్టిన ప్లేస్ కూడా చెప్పండి. నల్గొండ. ఓకే అండి, ఇప్పుడు గురువు గారితో మాట్లాడండి. మాట్లాడండి నాయన. హలో, చెప్పండి. నమస్కారం అయ్య గారు. ఆయుష్మాన్ భవ. శివాయ నమః. ఏం తెలుసుకుందామనండి? అది నాకు జాబ్ లేదు ఇంతవరకు. ఓకే. వివాహ సమస్య ఒకటి ఉంది. ఇంతవరకు దేంట్లో సెటిల్ కాలే. ఇంతవరకు జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారా నాయన? చూపించలే. ఓకే. అంటే ఎందుకు మీ ఆలస్యం అయినప్పుడు, అంటే 26 ఏళ్ళు దాటిన తర్వాత ఏదైనా కానీ జాతకంలో ఒకసారి మీరు ఎందుకు చెక్ చేయించుకోలేదు? ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్నప్పుడు, అంటే మనకు అనారోగ్యం చేస్తే డాక్టర్ దగ్గరికి వెంబడే వెళ్తాము. మనం ప్రయత్నం చేసేటువంటి ప్రతి విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు ఒకసారి ఎందుకు జాతకం చూపించుకోలేకపోయారు? ఇంత ఆలస్యంగా ఎందుకు చేశారు మీరు? చూపించుకోలేదు గురువుగారు. జాతకరీత్యా మీకు తెలియచేస్తాను ఆయన. ప్రధానంగా మీకు కుజదోషము అనేటువంటిది లేదు జాతకానికి, కాలసర్పదోషం అనేటువంటిది కూడా లేదు. జన్మ లగ్నాధిపతి వర్గోత్తమాంశం చెంది ఉండి బలంగా ఉన్నాడు. ధనిష్ట నక్షత్రం మీది. అయితే ప్రస్తుతం గురు మహాదశ. ఇట్టి గురు మహాదశ జరుగుతుంది. లగ్నాధిపతి బలయుతుడై ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఎందుకు ఈ గురు మహాదశ 2013 సంవత్సరం నుంచి మీకు ఉపయోగించబడలేదు? కారణాన్ని గనక మనం విశ్లేషణ చేస్తే, ఇట్టి గురువు వర్గోత్తమాంశం చెంది ఉండి జాతకరీత్యా బలంగా ఉన్నాడు. లగ్నాధిపతి దశ. ఇట్టి లగ్నాధిపతి యొక్క దశలో ప్రతి వ్యక్తి కూడా తన యొక్క సంకల్పాన్ని నెరవేర్చుకుంటాడు. కానీ మీరెందుకు జాతకరీత్యా మీరు సంకల్పాన్ని నెరవేర్చుకోలేకపోయారు? దీనికి గల ప్రధానమైనటువంటి కారణం, లగ్నాధిపతి అయినటువంటి గురుడు మిత్రరాశిలో, యోగరాశిలో స్థితి పొంది ఉండి కేతు నక్షత్రగతులై ఉండడం, అట్టి కేతువు దశమ కేంద్రంలో స్థితి పొంది ఉండడం. ఈ కారణం చేత కేతు నక్షత్రాధిపతి ఉపచయ స్థానంలో ఉండడం. ఈ కారణం చేత మీరు గమనించి ఉంటే మీ జీవితంలో ఇప్పటి వరకు పలు రకాల ఉద్యోగాలు చేసి ఉంటారు. మీరంటే ఒక ఉద్యోగానికి ఇంకొక ఉద్యోగానికి సంబంధం లేని విధంగా ఉందా మీకు? ఉన్నది గురువారు. అంటే దేంట్లో కూడా కాన్స్టెంట్ టైప్ ఆఫ్ ఉద్యోగాన్ని మీరు పొందలేకపోయారు. జాతకానికి అది ప్రధాన కారణం. కాబట్టి మొదలు ఉద్యోగం సంబంధించి తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను మీకు కొన్ని పరిహారం తెలియజేస్తాను. దాని ప్రభావం వల్ల ఖచ్చితంగా మీకు ఉద్యోగం లభిస్తుంది. తర్వాత వివాహ ప్రయత్నం చేయండి. ఎందుకనంటే వివాహ యోగానికి కారకుడైనటువంటి గోచార గురుడు మీకు జన్మ లగ్నంలో రేపు నవంబర్ నుంచి ప్రవేశం చేస్తున్నాడు. వచ్చే సంవత్సరం అక్టోబర్ వరకు వివాహ యోగ్యతకి అనుకూలమైన స్థానం. కానీ జాతకరీత్యా వివాహ స్థానాధిపతి, అష్టమాధిపతి కలిసి కుటుంబ స్థానంలో స్థితి పొంది ఉండడం, ఇది జాతకరీత్యా దోషంగా చెప్పవచ్చు. ఈ కారణం చేత
వివాహం ఆలస్యం. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రతిరోజు గరికతో గణపతికి అష్టోత్తర పూజ చేసి చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టండి. వీలు కుదిరినప్పుడల్లా కుక్కలకు తినే పదార్థాలు పంచిపెట్టండి. అలాగే ప్రతి సోమవారం ఉదయం 7:30 లోపల చెరుకు రసంతో ఈశ్వరుడికి 11 సోమవారాల పాటు అభిషేకం చేయించండి. ఇక అలాగే జాతకంలో ప్రధానంగా ప్రతి బుధవారం రోజున చక్కగా లక్ష్మీ నరసింహస్వామి కానీ ఏదైనా విష్ణు అవతార స్వరూపమైనటువంటి ఏదైనా దేవాలయానికి వెళ్ళి అర్చనాభిషేకాదులు జరిపించండి. స్వాతి నక్షత్రం రోజున లక్ష్మీ నరసింహస్వామి వారికి కళ్యాణం జరిపించండి. జాతకరీత్యా యోగవంతమవుతుంది. ఇక్కడ వివాహ కారకుడైనటువంటి శుక్రుడు ఉచ్చస్థితి పొంది ఉండి రాహుతో యుతి పొంది ఉండడం జాతకరీత్యా కొన్ని విధాలుగా వివాహ ప్రయత్నాలు చేసి భగ్నమైనటువంటి స్థితి కలుగుతుంది జాతకంలో. కాబట్టి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి. మీకు దగ్గరలో లక్ష్మీ అమ్మవారి దేవాలయం అంటే వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటే ఆ లక్ష్మీ అమ్మవారికి కుంకుమార్చన జరిపించండి 16 శుక్రవారాల పాటు. తప్పకుండా మీరు చేసే ప్రయత్నంలో వివాహం నిశ్చయమవుతుంది. మీనం, మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు ఈ యొక్క రాశులలో జన్మించినటువంటి అమ్మాయిని వివాహం చేసుకోండి. సంపూర్ణంగా యోగవంతులవుతారు. శుభం భూయాత్. గురువుగారు, అదేవిధంగా మరి రేపు ఒక అద్భుతమైన ఘటన జరుగుతోంది. రాష్ట్రంలో జగన్ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికి సంబంధించి ముహూర్తం, వాటి విశేషాల గురించి తెలియజేస్తారా? తప్పకుండా అమ్మ. జాతకరీత్యా మనం కొంతసేపు ఈ పరిహారాలు పక్కకు పెట్టుకొని గమనించినట్లయితే రేపు అద్భుతమైనటువంటి ఘటనలు చోటు చేసుకోబోతున్నాయి. అంటే ఇది మన భారతదేశానికితో పాటుగా మనం నివసిస్తున్నటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటిదిగా చెప్పవచ్చు. ఎందుకంటే భాష ఒక్కటే, రాష్ట్రాలు వేరు అంతే తప్ప భాష ఒక్కటే. కాబట్టి ఏదైనా అన్నదమ్ములుగా ఉండాల్సినటువంటి స్థితి మనకు. ఇక్కడ మీకు ఒక విషయాన్ని మీకు తెలియచేయాలనుకున్నాను. అంటే దేశ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుని నిర్దేశించేటువంటిది ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రమాణ స్వీకారం. అంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటనంటే రేపు సాయంత్రం ఏమో మోడీ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మధ్యాహ్నం వేళ జగన్ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. రేపటి రోజుననే ఇద్దరు వ్యక్తులు బలమైన రోజుగా ఎన్నుకోవడం దేనికి సంకేతం? అలాగే ఇద్దరి జాతకరీత్యా ప్రమాణ స్వీకార మహోత్సవము ఎందుకు విడివడిగా ఉంది? అంటే ఒకే సమయానికి చేయొచ్చు కదా అనే ఆలోచన రావచ్చు. కానీ ఇద్దరికీ కూడా విడివిడిగా ఎందుకు జరిగింది, వారి జాతకరీత్యా ఎటువంటి ప్రభావాన్ని చూపబోతుంది అనేటువంటి విషయాన్ని మనం కూలంకషంగా ఈరోజు తెలియచేసుకుందాం. ముందుగా జాతక చక్రరీత్యా మనం కొంత గమనించుకున్నట్లయితే చిత్రపటం ద్వారా మనం తెలియచేసుకుందాం. ఇక్కడ వీరి జాతకాన్ని మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ గమనించినట్లయితే జగన్ గారి జాతకము, జగన్ గారు ప్రమాణ స్వీకారం చేసేటువంటి జాతకం ఇది ప్రధానంగా. మొదలు జగన్ గారి జాతకరీత్యా చూద్దాం. అసలు అనూహ్యమైనటువంటి స్పందన ఏ విధంగా లభించింది అనేటువంటి జాతకానికి మనం తెలియచేసుకుందాం. కన్యా లగ్నంలో జన్మించినటువంటి వ్యక్తి. అంటే ఈ కన్యా లగ్నంలో జన్మించినటువంటి వ్యక్తి లగ్నాత్తు లగ్నాధిపతి ఉపచయ స్థానం నుండి బలమైనటువంటి యోగాన్ని కలగచేస్తూ అట్టి దశ ఈ సంవత్సరం 2019 ఏప్రిల్ 26 నుంచి ప్రారంభమైనటువంటి జాతకం. కాబట్టి లగ్నాధిపతి చాలా సందర్భాల్లో మన కళ్యాణ ప్రాప్తిరస్తు కార్యక్రమంలో చెప్పుకున్నాం. లగ్నాధిపతి అయినటువంటి ఒక దశ వస్తే సంకల్పాన్ని నెరవేర్చుకుంటాడు. ఇది బేసిక్ రూల్స్. మనము గొప్పగా విశ్లేషణ చేసేటప్పుడు బేసిక్ రూల్స్ని కనుక పాటించుకొని మనకు తెలిస్తే ఆ వ్యక్తి జాతకం యోగం ఇస్తుందా అవయోగం ఇస్తుందా అని చెప్పవచ్చు. ఇక్కడ ఈ లగ్నాధిపతి యోగాన్ని కలగచేస్తూ ఉన్నాడు. పైగా యోగకారకుడైనటువంటి శుక్రునితో కలిసి ఉండి జాతకరీత్యా యోగాన్ని కలగచేశాడు. మరి 2014లో ఎందుకు ఎన్నికల్లో ఓటమిని చవి చూడాల్సి వచ్చిందంటే ఆ సమయానికి షష్టమాధిపతి అయినటువంటి శని మహర్దశ జరుగుతుంది. ఇక్కడ లగ్నాధిపతి షష్టమాధిపతి యొక్క వివరణని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి మీకు కొంత తెలియచేస్తాను. అంటే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే మొట్టమొదలుగా కన్యాలగ్నం. కన్యాలగ్నము అనేటువంటిది సున్నితమైనటువంటి లగ్నముగా చెప్పబడ్డది ఉన్నటువంటి ద్వాదశ భావాలలో. అంటే ఈ యొక్క పేరులోనే మీరు గమనించి ఉండవచ్చు కన్య అనేటువంటిది. అంటే ఏంటి? స్త్రీమూర్తి తత్వము. సహజంగా మనకు
అనేకమైనటువంటి వాంగ్మయాల ద్వారా కావచ్చు, సహజమైనటువంటి స్త్రీ లక్షణాలను గనక గమనిస్తే ప్రేమ, ఆప్యాయత, అనురాగము, కరుణ, దయ ఇటువంటి శుభ లక్షణాలని కూడుకున్నటువంటి మూర్తి స్వరూపం ఎవరయ్యా అంటే స్త్రీ స్వరూపం. ఎందుకంటే ఏ దేవత ఆరాధన చేస్తే అది కన్నబిడ్డల్లాగా మనల్ని కాపాడుతుంది. అంటే ఇక్కడ విషయం ఎందుకు చెప్తున్నా అంటే కన్యాలగ్న స్వరూప స్వభావం. కాకపోతే వారి స్వభావము అనేటువంటిది వ్యక్తిగతంగా వారి స్వభావం మాత్రం సున్నితమైన స్వభావము, సమతత్వాన్ని పాటించే స్వభావము. కన్యాలగ్నము శుభమైనటువంటి లగ్నం, లగ్నాలలో మంచి స్వభావాలు కలిగినటువంటి లగ్నం. ఇక శని మహర్దశలో ఎందుకు ఈ శని మహర్దశలో వీరు రాజయోగాన్ని పొందలేకపోయారు? ఎక్కువగా కష్టాలు పడడం జరిగింది. అలాగే అంతకు మించి ఇంకా మీకు తెలియచేయాల్సినటువంటి అంశం ఏంటనంటే ఈ శని మహర్దశలోనే ఎక్కువగా శత్రు బాధని పొంది ఉన్నారు. అంటే అది కేసుల రూపంలో కావచ్చు, వ్యక్తుల రూపంలో కావచ్చు. బేసిక్గా శని అనేటువంటిది షష్టమాధిపత్యం. కన్యాలగ్నానికి శని మిత్రుడైనప్పటికీ కూడా ఆధిపత్యము చేత పాపి అయి ఉన్నాడు. అనగా పంచమాధిపతి కోణాధిపత్యం చేత, షష్టమాధిపతి ఈ ఆధిపత్యం చేత. కానీ ఇందులో మొదటిది కోణాధిపత్యం వచ్చి కావున మొదట శని మహర్దశలో ఉన్నటువంటి ఈ 19 సంవత్సరాల్లో సగం గనక తీసుకున్నట్లయితే దాదాపుగా 9.5 సంవత్సరాలు ప్రారంభమైనప్పటి నుంచి 9.5 సంవత్సరాలు సంతోషముగా గడిచినటువంటి జీవితం. తదుపరి 9.5 సంవత్సరాలు కష్టాల కడలిలో ఉన్నటువంటి జీవితం. ఏ విధంగా? కేసుల రూపేణ శత్రుభావన, అనగా అకారణమైనటువంటి విరోధాలు కలుగుతాయి. విరోధుల వలన ఇక్కట్లు పాలవుతారు. షష్టమం అంటే ఏం చెబుతున్నాను? శత్రుస్థానము, రోగస్థానము, రుణస్థానం. కానీ ఇక్కడ శని భగవానుడు ఏంటనంటే కర్మని అనుభవింపచేశాడు. జాతకరీత్యా కేసుల రూపంలో కావచ్చు, ఇతరత్ర వ్యవహారాల రూపంలో కొన్ని కష్టాలు పడ్డారు. కాబట్టి శని మహర్దశ యోగించలేదు. ఎప్పుడైతే లగ్నాధిపతి దశ ప్రవేశం చేసిందో ఆ లగ్నాధిపతి యొక్క దశ 17 సంవత్సరాల పాటు ఉంటుంది. గమనించాల్సిన అంశం ఏంటంటే లగ్నాధిపతి ఉపచయ స్థానంలో ఉండి, లగ్నాధిపతి ఎప్పుడైతే తృతీయమైనటువంటి ఉపచయ స్థానంలో పడతారో, తృతీయం దేనికి సంకేతం? విక్రమ స్థానానికి సంకేతం. మొక్కవోని ధైర్యముతో ముందడుగు వేసే తత్వం. అందరి మాట వింటారు, తాను అనుకున్నటువంటి పనిని చేస్తారు. ఇది తృతీయ భావంలో స్థితి పొందిన లగ్నాధిపతి యొక్క ప్రవర్తన విధానం. ఒక్క లగ్నాధిపతి పడితేనే అది. ఎందుకంటే విక్రమం అంటే కరేజ్. కాబట్టి మొక్కవని ధైర్యంతో తన యొక్క భావజాలాన్ని ప్రజలకి దగ్గరగా వెళ్ళి తెలియచేశాడు. ఇక్కడ ఆ లగ్నాధిపతి ఉపచయ స్థానంలో ఉండడం బలాన్ని సూచిస్తుంది. అంటే ఏ వ్యక్తికైనా గొప్పగా గ్రాణించాలి అంటే కరేజ్ ఉండాలి. విక్రమము అని అంటారు, పరాక్రమము అని అంటారు దాన్ని. అది తాను వ్యక్తిత్వ రూపేణ, వ్యవహార రూపేణ చూపించి ప్రజల మన్నల్ని పొంది అనూహ్యమైనటువంటి విజయాన్ని పొందడం జరిగింది. ఇక్కడ మీకు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే జగన్ జాతకరీత్యా చూసినట్లయితే ప్రధానంగా వీరి జాతకంలో లగ్నాధిపతి అయినటువంటి వాడు తృతీయ స్థానంలో స్థితి పొంది ఉండి శని చేత వీక్షించబడుతున్నాడు, శని నక్షత్రంలో ఉండి. ఈ కారణం చేత ఏంటంటే నిష్పక్షపాతమైనటువంటి వాటికి శని కర్మస్థానాధిపతి, నీతి నిజాయితీకి కారకుడు. కాబట్టి ఆ యొక్క లక్షణాలని, కొంత ఈ స్వభావాన్ని రాష్ట్ర పరిపాలనలో పెట్టే అవకాశం కనబడుతుంది. అది మనం వ్యవహారరీత్యా నిన్న మొన్న వారి మాటల్లో మనం వినడం జరిగింది. ఇటువంటి లగ్నాధిపతి యొక్క దశ ప్రారంభమై యోగస్థానాన్ని కలగచేస్తూ రేపు అపూర్వమైనటువంటి ఘట్టంగా చోటు చేసుకుంటూ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని పొందబోతున్నారు. వీరి ప్రమాణ స్వీకార మహోత్సవానికి సంబంధించింది కూడా మనం తెలియచేసుకుందాం. ఇక్కడ జగన్ గారి ప్రమాణ స్వీకారం కనుక తెలియచేసుకుంటే వీక్షించినటువంటి ప్రేక్షకులకి లగ్నము స్థిర లగ్నమైంది. ఇక్కడ జాతకరీత్యా లగ్నాధిపతి అయినటువంటి వాడు రవి మరి యొక్క స్థిర లగ్నంలో ఉండి, లగ్నానికి యోగకారుడైనటువంటి గురువు మరి యొక్క స్థిర లగ్నంలో ఉండడం. అంటే లగ్నము స్థిర లగ్నమై లగ్నాధిపతి స్థిర లగ్నంలో ఉండి, లగ్నానికి ధనలాభాధిపతి అయినటువంటి బుధునితో, అనగా ముహూర్త లగ్నానికి ధనలాభాధిపతి అయినటువంటి బుధునితో కలిసి ఇంకొక యోగకరుడైనటువంటి గురువు చేత చూడబడుతూ
పెద్దల ఆశీర్వచనము, మన్ననలు, అండదండలతో తన యొక్క రాజ్య పరిపాలన చేస్తారని చెప్పవచ్చు. ఇక స్థిర లగ్నానికి ఇక్కడ గమనించినట్లయితే శాస్త్రరీత్యా స్థిర లగ్నానికి నవమాధిపతి బాధకుడవుతాడు. నవమాధిపతి ఎవరయ్యారు? గురువయ్యాడు. ఈ స్థిర లగ్నానికి నవమాధిపతి కుజుడయ్యాడు. అట్టి కుజుడు లాభస్థానంలో స్థితి పొంది ఉన్నాడు జాతకరీత్యా స్థిర లగ్నానికి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవంలో కనిపిస్తున్నటువంటి ఒక చిన్న లోపము లేదా పెద్ద లోపముగా అని గమనించవచ్చు. ఎందుకనంటే ఇక్కడ లోపం అనేటువంటిది ఏ ముహూర్త లగ్నానికైనా అష్టమంలో చంద్రుడు ఉండకూడదు. అంటే అష్టమ భావము శుద్ధిగా ఉండాలంటే ఏ గ్రహ ప్రభావం ఉండకూడదు, అందున చంద్రుడు ఉండకూడదు. ఏమవుతుంది ఇక్కడ లగ్నానికి అష్టమ ముహూర్త లగ్నానికి ఏ ముహూర్త లగ్నమైనా జన్మదారభ్యత మొదలుకొని అంత్యం వరకు ఏ పని చేసినా ఆ పని ప్రయత్నంలో అష్టమ శుద్ధిని చూసుకోమని ముహూర్త భాగం తెలియచేస్తుంది. ఈ అష్టమంలో చంద్రుడు పడ్డాడు. దీనివల్ల మనఃక్లేశం అంటే కొంత మనఃక్లేశాన్ని పొందుతూ పరిపాలన సాగించడం. కానీ ఇక్కడ మరి ఒక విచిత్రమైనటువంటి గ్రహ సూచన ఏం తెలియచేస్తుంది? అట్టి చంద్రుడు ఏ రాశిలోనైతే స్థితి పొంది ఉన్నాడో ఆ రాశ్యాధిపతి మిత్రక్షేత్రం అవ్వడం, అట్టి మిత్రగ్రహమైనటువంటి గురువు చేత చూడబడడం. చూడండి, జన్మలగ్నాతో అష్టమంలో చంద్రుడు మీనంలో ఉన్నాడు. ఈ మీన రాశ్యాధిపతి గురువు కేంద్రంలో స్థిరాన్ని పొంది స్థిర రాశిలో స్థితి పొంది ఉండి మళ్ళీ అష్టమంలో ఉన్న చంద్రుని వీక్షణ చేస్తున్నాడు. కాబట్టి చాలా మటుకు ఈ చంద్రుని యొక్క దోషము తొలగిపోతుంది. కాబట్టి ఇక్కడ చంద్రుడు శుద్ధి అయిపోయినట్టు లెక్క ఒక రకంగా చెప్పాలనంటే. కావున ఏదైనా కొంత మనఃక్లేశం కలిగినప్పటికీ కూడా అండదండలు పెద్దల వారి సహాయ సహకారంతో తెలివితేటలతో సమస్యల నుంచి అధిగమించగలగడానికి ఈ యొక్క సూచన. ఎందుకంటే మనఃకారకుడు కదా అది. తరువాత ఇక ప్రమాణ స్వీకార మహోత్సవానికి సంబంధించినటువంటిది అత్యంత కీలకమైనటువంటిది. ఒక్కొక్క పని మనం చేస్తుంటాం, ఏ పని అయితే మనం చేస్తుంటామో, ఉదాహరణకి ఇల్లు కట్టుకోవడం కావచ్చు, పెళ్లి కావచ్చు, నామకరణం కావచ్చు, అన్నప్రాసన కావచ్చు, ఇట్లా ఏది మనం చేసినా ఆ ముహూర్తానికి ఒక్కొక్క భావశుద్ధి కావాలి అని చెప్పేసి అని శాస్త్రం చెప్పబడ్డది. వివాహానికైతే సప్తమ శుద్ధి అని, అలాగే ఈ గృహప్రవేశానికి చతుర్థ వ్యయాధి శుద్ధి అని ఇలా చెప్పబడ్డది. ఇక్కడ ప్రమాణ స్వీకారము, ఓత్ సెర్మనీ, ఈ యొక్క పట్టాభిషేకము, ఈ పట్టాభిషేక మహోత్సవానికి ప్రధానంగా కావలసినటువంటిది ఏంటంటే ఏకాదశ శుద్ధి అని చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ ఏకాదశ శుద్ధి లేకపోవడం కొంత లోపంగా చెప్పబడ్డది. అయితే అయినప్పటికీ కూడా జన్మ లగ్నానికి అంటే ఇక్కడ శని చేత చూడబడుతున్నాడు ఆ యొక్క కుజుడు రాహు. దీనివల్ల శని అనేటువంటిది పాపగ్రహమైనప్పటికీ, సహజ పాపగ్రహమైనప్పటికీ నిజాయితీతో కూడుకున్నటువంటి వ్యవహార విషయాన్ని తెలియచేస్తాడని చెప్పి తెలియజేస్తుంది. ఇక్కడ మీకు గమనించుకోవాల్సినటువంటి అంశం, బాగా తెలుసుకోదగినటువంటి అంశం ఏంటనంటే ప్రమాణ స్వీకార మహోత్సవము 12 గంటల 43 నిమిషములు అనేటువంటి విషయం నుంచి 12 గంటల 23 నిమిషాలకి మార్చబడినది, అధికారికంగా చెప్పబడ్డది. అయితే ఇందులో వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకుల్లో జ్యోతిష్య విజ్ఞానము ఉన్నటువంటి వ్యక్తులు ఉండవచ్చు, జ్యోతిష్య విధంగా వాటికి సంబంధించినటువంటి విషయాల్లో అవగాహన ఉండినటువంటి వ్యక్తులు ఉండవచ్చు, లేదా ఇతరత్ర ప్రసార మాధ్యమాల ద్వారా వారి ప్రమాణ స్వీకారం జరిగితే సంవత్సరంలో ఏం జరుగుతాయి ఇలా అని చెప్తుండవచ్చు. కానీ చక్కటి సుపరిపాలన అందించడానికి ముందడుగు వేస్తారు, అందులో సందేహం లేదు. ఎందుకంటే స్థిర లగ్నం స్థిరమైనటువంటిది. లగ్నానికి ఏ ముహూర్త లగ్నానికైనా శుభులు కేంద్రంలో ఉండాలి. కాబట్టి ఇట్టి శుభులు గనక కేంద్రంలో ఉన్నాడు, గురువు ప్రధానంగా కేంద్రమందున్నాడు, లగ్నాధిపతిని వీక్షణ చేస్తున్నాడు. కాబట్టి దైవ బలము, యోగ బలము చేత అన్ని సమస్యల నుంచి అధిగమించుతారు. ఏకాదశ శుద్ధి ఇవన్నీ చెప్పబడ్డప్పటికీ కూడా ప్రధానంగా ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం ఏదైనప్పటికీ కూడా, ప్రమాణ స్వీకారమైనా ఏదైనా ముహూర్తంలో కొన్ని ఎగ్జామ్షన్స్ కొన్ని చెప్పబడ్డాయి. ఏమని చెప్పబడ్డాయనంటే, ఉదాహరణకి జాతకాలు లేని వాళ్ళు, లేకపోతే నక్షత్రాలు రాశులు తెలియని వాళ్ళు ఏదైనా ఒక మంచి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవాలి. ఇక సమయము, నక్షత్రము సంబంధించినటువంటి ముహూర్తాలు చూసుకునేంత అవసరం లేకపోయి ఉంటుంది. అంతేకాకుండా ఇంకా చాలా చెప్పాలి అంటే ఏదైనా ఇమీడియట్గా అత్యంత శీఘ్రముగా ఒక పని చేయాల్సి వస్తుంది. కానీ దానికి ఏంది మిగతా వాటి లగ్నాలు చూసుకునేంత సమయం ఉండదు.
అవకాశం ఉండదు, సందర్భము కాదు, ఏం చేయాలి, అటువంటి మానవుడిని ఏం చేయాలి అనేటువంటిది కూడా శాస్త్రంలో కూడా కొన్ని వెసులుబాట్లు మహర్షులు చెప్పి ఉన్నారు. అదే అభిజిత్ లగ్నం. అంటే సూర్యోదయ లగ్నానికి 4వ లగ్నము అభిజిత్ లగ్నం. సూర్యోదయం వృషభ లగ్నంలో అవుతూ వృషభ లగ్నానికి 4వ లగ్నం ఏమైంది, సింహ లగ్నం అయింది. కాబట్టి అభిజిత్ లగ్నంలో ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగుతున్నప్పుడు ఇంతకుముందు మనం ఏదైతే లోపాలన్నీ చెప్పుకున్నామో ఆ లోపాలన్నింటినీ అధిగమించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఆ ముహూర్తానికి ఉంటాయి. కాబట్టి అన్యథా ఇక్కడ ముహూర్త లగ్నానికి గుడ్డిగా మనము అష్టమంలో చంద్రుడు పడ్డాడని, లేకపోతే లాభస్థానంలో లాభస్థాన శుద్ధి ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని లేదని అనుకున్నా వాటి ప్రభావం కొంతమేరకు మాత్రమే, చాలా మటుకు మినిమైజ్ చేయబడుతుంది. అంటే ఎంచుకున్న ముహూర్తాన్ని బట్టి మినిమైజ్ చేయబడుతుంది. కాబట్టి ఎన్ని అడ్డంకులు వచ్చినా ధైర్యంగా, మొక్కువని ధైర్యంతో ఎదుర్కొంటారు. కారణం ఏంటంటే లగ్నాధిపతి ఉపచయ స్థానంలో ఉండి ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి లక్షణాలు కలిగి ఉన్నారో అటువంటి లక్షణాలు మళ్ళీ రాజ్య పరిపాలనలో తీసుకురావడం, అందరి మన్ననలు పొందేటువంటి అవకాశం కలుగుతుంది స్థిరమైనటువంటి లగ్నంలో చేస్తున్న ప్రమాణ స్వీకారం. కాబట్టి గతం గోష్ఠిన కర్తవ్యం కన్యాలగ్న స్వరూప స్వభావాల గురించి మీకు తెలియాలి అని అంటే ఒకసారి గూగుల్లో టైప్ చేయండి, వాట్ ఇస్ ద క్యారెక్టర్స్ అబౌట్ కన్యాలగ్నం అని ఒక టైప్ చేయండి మీరు. అప్పుడు క్వాలిటీస్ ఆఫ్ కన్యాలగ్నం అని టైప్ చేయండి, ఇంకా బాగా వస్తుంది. అప్పుడు కన్యాలగ్నంలో ఉన్నటువంటి మనిషి యొక్క లక్షణాలు ఏంటి, మనం ఇప్పటి వరకు విన్నటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు, కన్యాలగ్న లక్షణాల స్వభావము. అంటే ఆ క్వాలిటీస్ అందరికీ ఉంటాయని కాదు, అంటే ఇక్కడ ఏంటంటే సహజమైన లక్షణాలు ఎక్కడికి పోతాయండి, అది లగ్న స్వభావ లక్షణాలు కొన్ని ఇస్తాయి. కాకపోతే యద్భావం తద్భవతి, మనం చూసే భావాన్ని బట్టి మనకు ఎదుటి వ్యక్తి మనకు ఉంటాడు. మనం ఆనందంగా మాట్లాడితే ఎదుటి వ్యక్తి ఆనందంగా ఉంటుంది, మనం కోపంగా మాట్లాడితే సమాధానం కోపంగా వస్తుంది. కాబట్టి సహజమైనటువంటి కన్యాలగ్న స్వభావము సున్నితమైనటువంటిది, ప్రేమతత్వంతో కూడుకున్నటువంటిది. కాబట్టి ఇబ్బంది లేదు, చక్కగా వీరి జాతకానికి యోగం అనేటువంటిది రావడానికి. ఇక్కడ మీకు ఒక విషయం తెలియచేస్తాను. ప్రధానంగా ఇప్పుడు ఈ జగన్ గారి జాతకం ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని గురించి ఈరోజే మనం ఎందుకు చర్చించుకుంటున్నాం, వీటికి ఎన్నికలకు ముందే మనం ఎందుకు చర్చించలేదు అనే విషయాన్ని వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా సందేహం కలగవచ్చు. కానీ రాష్ట్రము విడిపోయినప్పుడు 2014లో అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఎన్నికలు ఇరు రాష్ట్రాలలో ఎన్నికలు జరగకముందే ఇతర ప్రముఖమైనటువంటి ప్రసార మాధ్యమంలో డిబేట్ జరిగింది. పేరు రాజకీయ చదరంగం, ఆ డిబేట్ పేరు మీద. అందులో ఆ డిబేట్లో మాడుగుల నాగఫణి శర్మ గారు మన హిందూ ధర్మం ఛానల్లో మత మార్పిడి మరణం అనేటువంటిది అదేదో ప్రోగ్రాం చేస్తున్నారు. నాగనాథ్ గారు ఆ యొక్క ఆర్గనైజ్ చేస్తున్నారు. ఆ ప్రోగ్రాంలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. వారు, నేను, ప్రసాద్ రాయుడు గారు, ఈ నలుగురు జాతక చదరంగం అనేటువంటి దానికి సంబంధించినటువంటి రాజకీయ చదరంగం అనే భవిష్యత్తు లగ్నాల్లో ఏ విధంగా ఏర్పడబోతాయి, దీనికి ప్రధానంగా సీనియర్ జర్నలిస్ట్ రామచంద్రరావు గారు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆ రోజున అందరి జాతకాలను విశ్లేషణ చేస్తూ, మోడీ జాతకరీత్యా విశ్లేషణ చేస్తూ, బీజేపీ 2014లో నేను చెప్పిన మాట, బీజేపీ గెలుస్తుంది అంటే బీజేపీకి ఎన్డీ అనే పదానికి చాలా తేడా ఉంది. ఎన్డీ అంటే అలయన్స్ ఆఫ్ బీజేపీ, బీజేపీ అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ. బీజేపీ గెలుస్తుంది అని చెప్పాను. తెలంగాణలో కేసీఆర్ గారు గెలుస్తారు, కానీ వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామ్యం అనేటువంటిది ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. ఎవరితో వ్యూహాత్మకంగా అన్యోన్యంగా ఎంఐఎం వాళ్ళతో భాగస్వామ్యం, అది అలా ఉంటుందని చెప్పాను. అదే విధంగా ఎంఐఎంతో పొత్తు పెట్టుకొని ఇది గత 2 దఫాలుగా మంత్రి పదవిని స్వీకరించారు. ఆంధ్ర ప్రభుత్వాన్ని విషయానికి వచ్చేటప్పటికి చంద్రబాబు గారు గెలుస్తారు అని చెప్పాను. అప్పుడు అనగానే అక్కడ ఉన్నటువంటి వ్యాఖ్యాతగా ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ రామచంద్రరావు గారు అడిగారు, అన్ని సర్వేలు, నీల్సన్ సర్వేస్, ఎన్డీటీవీ సర్వేస్, అన్ని సర్వేలు జగన్ గారు గెలుస్తారు అని చెబితే మీరొక్కరు చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారని అంటున్నారు, ఎలా చెప్పగలుగుతున్నారంటే జాతక ప్రభావం, వారి యొక్క వ్యక్తిగత జాతక విశ్లేషణ అనుసరించి చెప్పాను. చంద్రబాబు గారికి జాతకానికి యోగం ఉంది, ఇప్పుడు సీఎం అవుతారు 2014లో. కానీ జగన్ గారు కాలేరు గ్రహచార రీత్యా. కాకపోతే ఊరట కలిగించే ఫలితాల్ని మాత్రం పొందుతారు అని చెప్పాను. మరి 175 అవుట్ ఆఫ్ 67 గెలిచారు.
అంటే ఊరట కలిగించే ఫలితాలే కదా అది. అప్పుడే చెప్పడం జరిగింది. ఏమని చెప్పాను? 2014లోనే చెప్పిన మాట అది. ఇప్పుడందరూ కూడా గత 2-3 నెలల నుంచి అనేక ప్రసార మాధ్యమాల్లో, లేకపోతే మీడియాల ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, లేకపోతే ఇతరత్ర యూట్యూబ్ ఛానల్స్ ద్వారా జగన్ గెలుస్తారని కొంతమంది, వీరు చంద్రబాబు గారు గెలుస్తారని కొంతమంది చెప్పినా 2014 మార్చి 31వ తేదీన ఉగాది రోజున ఒక ప్రముఖమైనటువంటి ప్రసార మాధ్యమంలో ఈ చర్చ జరిగింది. మాడుగుల నాగఫణి శర్మ గారు వీళ్ళందరూ కూడా ఆ చర్చలో పాల్గొన్న వాళ్ళు. ఆ రోజున నేను చెప్పాను 2014లో జగన్ గారికి ఊరట కలిగించే ఫలితాలు వచ్చినా 2019లో మాత్రం గట్టి ముద్ర వేస్తారు అని చెప్పి ఈ పదం వాడాను. అంటే జాతక చక్రము విశ్లేషణ చేసి చెప్పేటువంటి పదాలకి కొంత బలం ఉంటుంది. గట్టి ముద్ర వేస్తారు అని అన్నప్పుడు 175 అవుట్ ఆఫ్ 150 అనేది గట్టి ముద్రే కదండి. కాబట్టి గట్టి ముద్ర అని ఒక భావంతో చెప్పడం జరిగింది. ఇది గట్టి ముద్రే. కాబట్టి జాతకంలో ఆనాడు తీసుకున్న మాట మీదే, అదే మాట మీద స్టాండ్ బై ఉన్నాం. కాబట్టి మళ్ళీ ఎక్కడ కూడా చర్చ చేయడం జరగలేదు. వాస్తవానికి అది 2014లో అప్పుడు జాతకాన్ని చూసి, అంటే 2014 ఒక రకంగా జాతకం, 2019కి ఒక రకంగా జాతకం అనేటువంటిది మారదు. కాబట్టి ఇటువంటి అప్పుడే చెప్పడం జరిగింది. కాబట్టి ఆ మాట మీదనే ఉండడం జరిగింది. దానికి అనుగుణంగానే ఎట్లయితే గట్టి ముద్ర వేస్తారు 2019లో చెప్పాము చేత చంద్రుడు అష్టమంలో ఉన్న అష్టమాధిపతి అయినటువంటి గురుడు ప్రమాణ స్వీకార మహోత్సవానికి యోగకారకుడైనటువంటి గురువు చేత వీక్షించబడడం చేత యోగంగా మారుతుంది. ఇంకొక విషయం ఈ కార్యక్రమంలోనే మనం తెలుసుకుందాం. జగన్ గారు ప్రమాణ స్వీకారం చేశారు, అక్కడ మోడీ గారు సాయంత్రం ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మరి వీరిద్దరికీ అనుసంధానం ఎలా ఉంటుంది, వారి యొక్క తోడ్పాటు ఎలా ఉంటుంది అనేటువంటి విషయం జాతక చక్రం ద్వారా ప్రమాణ స్వీకార మహోత్సవ నిర్ణయం ప్రకారం వీరిద్దరి భవిష్యత్తు, ఒకరికొకరు ఎలా సహాయ సహకారాలు అందించుకుంటారనేది మనం ఈ కార్యక్రమంలోనే తెలుసుకుందాం. స్వాగతం. గురువుగారి ఆధ్వర్యంలో పవిత్ర కాశీ క్షేత్రంలో జూన్ 15, 16, 17 తేదీల్లో చండీ హోమం, రాజశ్యామల హోమంతో పాటు మేష, వృషభ, మిథున, సింహ, కన్య, వృచ్చిక, ధనస్సు, మకర, మీనరాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణకై 121 సార్లు తైలాభిషేకం, శనీశ్వర అఘోర పాశుపత హోమంతో పాటు మీ జాతక రీత్యా కలుగు వివిధ సమస్యల నివారణకు 24 హోమాలు నియమనిష్టలతో జరపబడును. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి స్వామివారి వస్త్రం అందించబడుతుంది. మీరు కనుక ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకున్నట్లయితే మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు గురువుగారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించండి. గురువుగారు ఇప్పుడు కాలర్తో మాట్లాడదామండి. హలో 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 నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అమ్మ కొంచెం సిగ్నల్ ప్లేస్లో ఉండి మాట్లాడరా? ఓకేనండి. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11వ తారీఖు. ఓకే, సంవత్సరం 11వ తారీఖు, నెల ఏంటండి? 3వ నెల. సంవత్సరం కూడా చెప్పండి. 1994. ఓకే, పుట్టినటువంటి సమయం అండి? రాత్రి 7:20 ప్లేస్ కూడా చెప్పండి. కోరుట్ల అండి. ఎక్కడండి? కోరుట్ల. కోడుట్ల. ఓకే, గురువుగారితో మాట్లాడండి. ఓకే, మాట్లాడండి అమ్మా. నమస్కారం గురుగారు. ఆయుష్మతి భవ. శివాయ నమః. గురువు గారు 2016లో పెళ్ళయింది నాకు. పెళ్ళైన నాటి నుంచి సమస్యలేనండి. అసలు పెళ్ళి అయిన నెల నుంచి స్టార్ట్ అయ్యాయండి సమస్యలు మొత్తానికి. ఓకే, అంటే మరి జాతకాన్ని చూపించి చేసుకోలేదమ్మా? అది చూపించారండి అన్నారు అందరూ. కాకపోతే ఎవరు ఏం చెప్పలేదు, పరిష్కారము ఎలా అని ఏం చెప్పలేదు. మీ వారి జాతకం ఉందమ్మా? ఉందండి. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పండి. 28 10 ఓకే. 1985. టైం అమ్మా? ఉదయం 6 గంటలకి. ఎక్కడ జన్మించారమ్మా? కామారెడ్డి. అంటే కామారెడ్డి అంటే నిజామాబాద్ డిస్టిక్ కదమ్మా? అవునండి. ఓకే. అంటే మరి మీరు జాతకాలంటే నక్షత్రాలు చూసి పాయింట్లు వచ్చాయి లేదని తెలుసుకొని మీరు వివాహం చేసుకున్నారా, లేకపోతే ఇద్దరి? లేదండి, పేర్ల మీద నుంచి అన్నారు. తప్పు కదమ్మా. మీ ఇద్దరి డేట్ ఆఫ్ బర్త్లు, టైమ్ ఆఫ్ బర్త్లు, ప్లేస్ ఆఫ్ బర్త్లు ఉన్నప్పుడు ఒక ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష్యులను ఎందుకు సంప్రదించలేదు? ఇక్కడ మీకు తెలియచేస్తాను. ఇక్కడ చెప్పేది వినండి. అంటే మీరు ఇక్కడ జాతకరీత్యా లగ్నాలు పర్వాలేదు, ఇద్దరి లగ్నాలు కూడా యోగ లగ్నాలే, రాశులు కూడా ఇబ్బందులు పడాల్సిన పని లేదు. కాకపోతే మీ వారికి ఏమో
కుజదోషం ఉంది, మీకేమో కుజదోషం లేదు. దీనివలన ఓకే. మీకు మధ్యలో వచ్చేటువంటి సమస్య చెప్పమంటారమ్మా? ఏమీ లేదు. అందములో, ఆస్తిలో, ఐశ్వర్యంలో, చదువులో, ఇవన్నిట్లో లోపం మీ ఇద్దరిలో ఉండదు. కానీ భావాలు అర్థం చేసుకునే తత్వం ఉండదు, భావాల కలయిక ఉండదు మీకు. ఇది వాస్తవమేనా కాదా? హలో, అవునండి. మా మా చెప్పండి మీరు. ఎందుకనంటే అవును, నిజంగానేనండి. అంటే మీరు ప్రేమ భావంతో, అభిమానంతో ఒక మాట ఏదైనా సలహా సూచన ఇచ్చారనుకోండి, అది ఆ అబ్బాయి తనని ఎదిరిస్తున్నారనో లేకపోతే తనని పాయింట్అవుట్ చేస్తున్నారనే భావంలోకి వెళుతుంది అతనికి. వాస్తవమేనది? అవునండి. ఈ ఈ రకమైనటువంటివే మీ మధ్య పెరిగి పెరిగి పెద్దదవుతాయి. అంటే ఒకరికి కుజదోషం ఉండి, వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాలి, ఒకరికి కుజదోషం ఉండి ఇంకొకరికి కుజదోషం లేకపోతే వరండాలో మాట్లాడుకొని బెడ్రూమ్లో కొట్లాడుకుంటారు. ఇద్దరికి కుజదోషం ఉన్నా, ఇద్దరికి కుజదోషం లేకపోయినా వరండాలో కొట్లాడుకొని బెడ్రూమ్లో కలిసిపోతారు. దీని అంతరార్థం ఏంటనంటే, ఒకరికి ఉండి ఒకరికి లేకపోతే ప్రపంచానికి మంచిగా దంపతులుగా కనిపించిన వారిద్దరూ కలిసి ఉన్నప్పుడు వారు మాట్లాడుకునే మాటల్లో, వారి భావాలలో వ్యతిరేకతలు కలుగుతాయి అని చెప్పి అర్థం. ఇక్కడ ఇద్దరికి ఉండి ఇద్దరికి లేకపోయినా బయట ఎలా ఉన్నా ఇద్దరు చక్కగా మాట్లాడుకునే సమయం ఉన్నప్పుడు అన్యోన్యంగా కలిసిపోతారు, మాట కలిసిపోతారు. ఇది మీ జాతకంలో ఇది ప్రధానమైనటువంటిది ఉందమ్మా. జాతకరీత్యా మీ జాతకంలో శుక్రబలం పెరిగింది, మీ వారి జాతకంలో శుక్రబలం తగ్గింది. కాబట్టి దీని ప్రభావం వల్ల ఎలా ఉంటుందంటే, అతనికి మీ మీద అభిమానం ఉంటుంది. ప్రతి వ్యక్తికి తన భార్య యందు, ప్రతి వ్యక్తికి తన భర్త యందు ప్రేమ అభిమానం ఉంటుంది. కానీ సరైనటువంటి రీతిలో తన అభిమానాన్ని, ప్రేమని వ్యక్తం చేయలేనటువంటి పరిస్థితి మీ వారి జాతకరీత్యా. వాస్తవమేనమ్మా? అవునండి. ఇప్పుడు 8 నెలలు అవుతుందండి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి. అతనికి మొత్తం డబ్బు సమస్యలే. ఆయన నన్ను పోషించడానికి కూడా వీళ్ళే ఉంది. అందుకే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసిన్నాను అనమాట. లేదమ్మా, దీనికి సంబంధించినటువంటి కొన్ని ఇది విశ్లేషణ చేయడానికి ఇరువురి జాతకాలకి సమయం పడుతుంది. మీరు ఎప్పుడైనా హైదరాబాద్కి వచ్చినప్పుడు కలిసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రసార మాధ్యమంగా కొన్ని విషయాలని లోతుగా విశ్లేషణ చేయలేం. కాబట్టి ఇటువంటివి ప్రత్యేకమైనటువంటి, ఎందుకనంటే ఒక 2 జీవితాలకు సంబంధించింది 2 నిమిషాల్లో మనం తేల్చి చెప్పలేం. కాబట్టి వీలున్నప్పుడు ఎప్పుడైనా తల్లిదండ్రులతో ఒకసారి వచ్చి కలిసే ప్రయత్నం చేయండి. తప్పకుండా ఈ యొక్క సంబంధించినటువంటి వాటికి మనం పరిష్కారం తెలుసుకుందాం. సంయమనం పాటించండి. ఎందుకంటే ఒక జీవితం ఒకసారి అద్దంలో బాగున్నంత వరకు చక్కగా కనబడుతుంది. 2 ముక్కలు 3 ముక్కలు అయిందనుకోండి, అటువంటి ముక్కల్ని అతకపెట్టినా మళ్ళీ అద్దంలో చూసుకుంటే ముక్కలుగానే కనబడుతుంది. కాబట్టి జీవితం అనేటువంటి దానికి విలువ. అయితే పూర్వకాలంలో ఇక్కడ ఏదైనా కానీ ఒకటి ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయ్యేటట్టుగా ఉంటే జీవితం ఆనందంగా ఉంటుంది. ఈ విధానాన్ని చక్కగా ఇప్పటికీ కూడా చూపిస్తూ రోల్ మోడల్గా ఉన్న జంట అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్. ఐశ్వర్య రాయ్ బచ్చన్ జాతకంలో కుజదోషం, అభిషేక్ బచ్చన్ దాంట్లో కుజదోషం లేకపోవడం. కానీ జ్యోతిష్యులు చెప్పిన దాని ప్రకారము అమ్మాయిని సర్దుకోమన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం ఎన్నో గాసిప్స్ చూస్తాం, లేకపోతే మనం వీడియోలో కూడా చూసాం. ఒకరు నవ్వుతూ ఉంటే ఒకరు కోపంగా కూర్చొని ఉండడం, తొందరగా ఒకరు బయటికి వెళ్ళిపోవడం ఉన్నటువంటి ప్రెమిసెస్ నుంచి, ఆ అవార్డ్ ఫంక్షన్స్ కానీ ఏదన్నా కానీ. అంటే అసహనాన్ని వ్యక్తం చేసిన ప్రపంచానికి మాత్రం వాళ్ళు ఎవరో ఒకరు అక్కడ తగ్గిపోతున్నారు కాబట్టి వాళ్ళ దాంపత్యం నిలబడింది. ఇక్కడ వాళ్ళు ప్రపంచానికి సూచికలుగా ఉన్నారు కాబట్టి నిలబడతారు. కానీ మనం సామాన్య మానవులం. హావభావాలు, ఆవేశాలకి మనం త్వరగా లోనైపోయే వాళ్ళం. కానీ జీవితాన్ని ఛిద్రం చేసుకునే అవకాశం కూడా. అందుకనే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా తమ పిల్లల జాతకాల్ని పరిశీలన చేసేటప్పుడు నిన్న కూడా చెప్పాను, ఉపాసనా పరులైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, కొన్ని పరిహారాలు ఉంటే చేసుకోండి. చక్కగా మీ చుట్టుపక్కల చాలామంది ఉంటారు, వాళ్ళని వెతుక్కోండి. దేవాలయం వేదిక కాదు, దైవాలయాన్ని డెవలప్ చేయండి. ఆ పూజారి మీద మీకు ప్రేమ, అభిమానం ఉంటే నెలకి ఒక 3,000 రూపాయలు ఇచ్చి ఆ పూజారి కుటుంబాన్ని పోషించండి. ఆయన కుటుంబం ఆశీర్వచనం మీకు లభిస్తుంది. అంతే తప్ప జ్యోతిష్యాన్ని ఇప్పుడు ప్రాథమికమైపోయింది. జ్యోతిష్యం అవసరం కూడా. ఎందుకనంటే వ్యక్తి యొక్క లక్షణాలు, గమనము అన్నీ కూడా జ్యోతిష్యం మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని బట్టే మానవుని జీవితంలో కలిగే శుభాశుభాలు నిర్ణయం చేయడం. కాబట్టి ఇటువంటి చిన్నపాటి ఏదో కొద్దిపాటితో అయిపోతుందిలే, ఇక దీనికి పెద్ద వాళ్ళకి వెళ్ళాలా,
మనకి ఎప్పుడు మనకు చూసి పెళ్లి చేశారా, మన పిల్లలు కూడా అలాంటి మీ పరిస్థితులు మీ ధర్మం వేరు, అప్పుడున్నటువంటి మంచితనం వేరు, ఇప్పుడు ఆ లక్షణాలు లేవు. కాబట్టి వెతుక్కోవాల్సిన అన్నప్పుడు ఆధారం ఇదే. ఒక వ్యక్తి పాస్ అయ్యాడా లేదా అని చెప్పి మెమో మార్క్ ఎలా చూస్తారో, ఒక వ్యక్తి జీవితంలో యోగాల అవయోగాల ఇద్దరికి కలుస్తుందా లేదా అని ఒక్క జ్యోతిష్యం మాత్రమే తెలియజేయబడుతుంది. కాబట్టి అది కూడా గ్రహ గతులను విశ్లేషణ చేసే జ్యోతిష్యమే కానీ ప్రశ్నాశాస్త్రము, కుక్కుట శాస్త్రము, న్యూమరాలజీ, గ్రాఫాలజీ, ఆలజీ అనేది కాదు, జ్యోతిష్యమే. కాబట్టి అవకాశాన్ని ఇవ్వకండి. మన జాతకం, మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న వాటికి మనము లోభత్వం పొంది జీవితాన్ని ఛిద్రం చేసుకొని అప్పుడు ఈ పని చేసుంటే బాగుండేదని బాధపడే స్థితి వచ్చినప్పుడు కంటే కూడా ముందే దాన్ని కనుక మనం సర్ది చెప్పుకుంటే, దాన్ని సరి చేసుకుంటే మన పిల్లల భవిష్యత్తు రాచబాట ఉంటుంది. ఆ పిల్లలు బాధపడుతున్న దాన్ని చూసి మళ్ళీ మనం బాధపడడం ఇంత అవసరమా? ఒకే ఒక్క స్టెప్ బిఫోర్ గోయింగ్ టు మ్యారేజ్ మీరు ఒక మంచి జ్యోతిష్యుని మీకు చుట్టుపక్కల చక్కగా ఉంటారు, వాళ్ళని సంప్రదించండి, సలహాలు తీసుకోండి. ఉపాసన ఎందుకు అని అంటున్నానంటే, ఉపాసన కలిగినటువంటి వ్యక్తులు దైవ అపరాధం చేయకుండా, దైవం యొక్క ఆగ్రహానికి గురి కాకుండా ఉండడం కోసం మంచి మాటలు నిజమే నిజాయితీగా చెబుతారు. ఇది మాత్రం వాస్తవం అండి. కాబట్టి వారిని ఏరుకోరి మీరు ప్రయత్నం చేసుకోండి. తప్పకుండా వీలైనప్పుడు తల్లిదండ్రులతో కలిసి రామ్మ, తప్పకుండా మీ జాతకరీత్యా ఇరువురి జాతకానికి సంబంధించి చిన్న పరిహారాలు కొని చెప్పి లోతైన విశ్లేషణ చేస్తాను. శుభం భూయాత్. గురువుగారు, అదేవిధంగా రేపు మరొక ఘట్టం కూడా జరగబోతుంది. దేశ ప్రధానిగా మోదీ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి దానికి సంబంధించిన విశేషాలు తెలియజేస్తారా? తప్పకుండా అమ్మ. జాతకరీత్యా మనం ఈ సెషన్ని మళ్ళీ మనం కొనసాగిద్దాం. మోదీ గారు ప్రమాణ స్వీకార మహోత్సవం చేయబోతున్నారు. మొన్నటి వరకు పరిపాలన చేసి రెండవ దఫాగా మళ్ళీ విజయకేతనం ఎగరవేసి చేయబోతున్నారు. అంటే ఇక్కడ ఏ స్థితిగతులు వారికి జాతకానికి యోగాన్నిచ్చాయి అనేటువంటి మనం గనక చూసినట్లయితే జాతకరీత్యా కొన్ని స్థితిగతులు మనకు తెలియచేయబడతాయి. ప్రధానంగా వారి జాతకాన్ని చూసినట్లయితే వృశ్చిక లగ్నంలో జన్మించారు. వృశ్చిక రాశి అని కూడా చెప్పవచ్చు వారిది. ఇది మోడీ జాతకం మార్కుగా చెప్పబడ్డది. మనము దీని ప్రయత్నం ద్వారా మనం తెలియచేసుకుందాం చిత్రపటం ద్వారా. ఇక్కడ గమనించినట్లయితే మోడీ జాతకం చూడండి, లగ్నం వచ్చేసి ఇక్కడ లగ్నము వృశ్చిక లగ్నం, అనురాధ నక్షత్రం, లగ్నాధిపతి లగ్నంలో ఉండి, అంటే ఇక్కడ లగ్నానికి సంబంధించి స్థిర లగ్నానికి బాధాకరుడు ఎవరు? నవమాధిపతి, అంటే మళ్ళీ చంద్రుడే. ఆ చంద్రుడు మిత్రక్షేత్రంలో ఉండడం వల్ల, మిత్రునితో అయినటువంటి కుజునితో కలిసి ఉండడం వల్ల యోగమే. కాబట్టి ఆ బాధ అనేటువంటి సహజంగా స్థిర లగ్నానికి బాధాకరుడైనటువంటి చంద్రుడు ఇక్కడ బలహీనపడ్డాడు. చంద్రమంగళ యోగం ప్రాప్తి అవుతుంది. ఈ చంద్రమంగళ యోగంలో ఏది మనకు యోగిస్తుంది అని అంటే చంద్రమహాదశనే యోగిస్తుంది. కారణం ఏంటంటే లగ్నానికి, ఈ వృశ్చిక లగ్నానికి తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి వాడు శని భగవానుడు. ఇట్టి శని భగవానుడు దశమ కేంద్రంలో స్థితి పొంది ఉన్నాడు. చంద్రుడు ఎవరి నక్షత్రంలో ఉన్నాడు? శని నక్షత్రంలో పడ్డాడు. అట్టి శని వృశ్చిక లగ్నానికి తృతీయ చతుర్థాధిపతి అయి దశమ కేంద్రమందు పాపి, అంటే ఇక్కడ గమనించినట్లయితే కేంద్ర బలం పెరుగుతూ వస్తుంది. కేంద్ర బలం సంఖ్య పెరుగుతూ ఉంటే అది ఆ కేంద్రం మరింత బలవంతం అవుతుంది. లగ్నం కేంద్రం కేంద్రం, ఈ లగ్నం కంటే చతుర్థ కేంద్రం బలం, ఈ చతుర్థ కేంద్రం కంటే సప్తమ కేంద్రం బలం, ఈ సప్తమ కేంద్రం కంటే దశమ కేంద్రం బలం. ఇట్టి లగ్నంలో ఉన్నటువంటి చంద్రుడు ఉన్నటువంటి నక్షత్రాధిపతి అయినటువంటి శని భగవానుడు దశమ కేంద్రంలో బలంగా ఉండడం తృతీయ చతుర్థాధిపత్యం. అంటే సహజంగా ఈ జన్మలగ్నము వృశ్చిక లగ్నము శనికి శత్రువు అయినప్పటికీ కూడా వృశ్చిక లగ్నానికి మాత్రం మనకు జ్యోతిష్య శాస్త్రీత్యా కొంత ఎగ్జంప్షన్ ఇచ్చింది, కొంత యోగకారకుడు అవుతాడు. ఎందుకంటే ఉభజయ స్థానము కేంద్రాధిపత్యము ఈ రెండు రావడం వల్ల శని ఈ వృశ్చిక లగ్నానికి, అంటే మీనం, మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, ఈ 6 లగ్నాలలో శని శత్రువు అవుతాడు. కానీ ఒక్క వృశ్చిక లగ్నానికి మాత్రం కొంత ఫేవర్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇట్టి చంద్రుడు శని నక్షత్రంలో ఉండగా 2011వ సంవత్సరం నుంచి 2021 వరకు చంద్రమహాదశ జరుగుతుంది. కాబట్టే 2014లో ఎన్నికయ్యారు,
మళ్ళీ 9 సంవత్సరాలు గలుపుకుంటే మళ్ళీ ఇంకొక టర్మ్ కూడా వారు అవ్వడానికి అవకాశం ఈ చంద్రుడే కలగచేశాడు. ఎందుకు? బలమైనటువంటి యోగం ఉండడం వల్ల. ఇక వారి ప్రమాణ స్వీకారం, ఎందుకంటే వారి జాతకరీత్యా యోగం ఉంది కాబట్టి అయ్యారు. ఇక అప్రతిహితంగా గెలుపొందారు. ఎందుకంటే చంద్రుడే ప్రధానమైనటువంటి వాడు. ఆ దశ 2011 నుంచి 2021 వరకు ఉండడం. 2011 నుంచే మీరు గమనించినట్లయితే మోడీ అభ్యర్థిత్వము ప్రధానమంత్రిగా 2011 నుంచే మారుమోగింది జాతకరీత్యా. 2011 కంటే ముందు ఈ మోడీ ప్రధానిగా పేరు లేదు. కానీ చంద్రుడు ఎప్పుడైతే దశ ప్రారంభమైందో అతని యొక్క భవిష్యత్తు నిర్ణయించబడ్డది. ఎందుకు? దశమం అంటే ఆధిపత్య ధోరణి, ఒక పదవిని పొందేటువంటి స్థితిని సూచిస్తుంది. ఇక ప్రమాణ స్వీకార మహోత్సవ లగ్నానికి వద్దాం జాతకరీత్యా. ఇక్కడ ప్రమాణ స్వీకార మహోత్సవ లగ్నానికి కనుక మనం వచ్చినట్లయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే వృశ్చిక లగ్నం. ఈ వృశ్చిక లగ్నము స్థిర లగ్నం అవ్వడం అంటే చెప్పుకున్నాం కదా, స్థిర లగ్నాల్లో మేషము, సింహము, వృశ్చికము స్థిర లగ్నాలు. జగన్ గారు సింహలగ్నం స్థిర లగ్నంలో చేశారు. వీరు కూడా స్థిర లగ్నంలోనే చేశారు. స్థిర లగ్నంలో గురువు, జన్మలగ్నానికి యోగకరుడైనటువంటి గురువు. ఇట్టి గురువు జాతకరీత్యా లగ్నంలోనే స్థితి పొంది ఉండడం యోగం. ఇక మరొక స్థిరమైనటువంటి స్థిర లగ్నము మరియు దశమ కేంద్రమైనటువంటి రవి, ప్రభుత్వాన్ని సూచించేటువంటి రవి స్థిర రాశి అయినటువంటి వృషభ రాశిలో స్థితి పొంది ఉండి జన్మలగ్నానికి లాభాధిపతితో కలిసి ఉన్నాడు జాతకరీత్యా. లగ్నాన్ని వీక్షణ చేస్తున్నాడు కాబట్టి లగ్నంలో కేంద్రంలో శుభగ్రహాల యొక్క పరస్పర వీక్షణ అనగా ముహూర్త లగ్నానికి, ప్రమాణ స్వీకార ముహూర్త లగ్నానికి చెప్పవచ్చు. ఇక్కడ ఈ మొత్తము ప్రమాణ స్వీకార మహోత్సవ లగ్నానికి సంబంధించిన దాంట్లో 2 విషయాలు దోషంగా సామాన్యంగా మనకు కనబడతాయి. కానీ అది అసామాన్యంగా ఎలా దూరం అయ్యాయని తెలుసుకుందాం. నేను ఇంతకుముందు జగన్ జాతకరీత్యా వారి జాతకంలో చెప్పినట్టుగా ప్రమాణ స్వీకార మహోత్సవానికి లాభస్థాన శుద్ధి కావాలి. కాబట్టి లాభస్థాన శుద్ధి ఈ ముహూర్త లగ్నానికి ఉంది. కాబట్టి లాభస్థాన శుద్ధి అయింది. తరువాత చాలామందికి ఉన్నటువంటి విషయం ప్రకారం చూసుకున్నట్లయితే సాయంత్రం పూట లగ్నము సరైంది కాదు అని అంటారు. దీని గురించి మనం తర్వాత తెలియచేసుకుందాం. ఇక లగ్నంలో నేను ఇంతకుముందు చెప్పాను, జగన్ గారి ప్రమాణ స్వీకారం బట్టి లగ్నాత్తు అష్టమంలో చంద్రుడు ఉన్నాడు అని చెప్పేసాను. కానీ ఇక్కడ కూడా చూసినట్లయితే లగ్నాత్తు అష్టమ భావము పూర్తిగా శుద్ధిగా ఉండాలి, ఏ గ్రహం ఉండకూడదు. జగన్ గారి ప్రమాణ స్వీకారంలోనేమో చంద్రుడు ఉన్నాడు. ఎలా నల్లిఫై అయిపోయిందో మనం తెలియజేసుకున్నాం. వీరి ప్రమాణ స్వీకార మహోత్సవానికి కూడా ముహూర్తానికి కూడా అష్టమంలో కుజుడున్నాడు, రాహు పాపగ్రహాలైనటువంటి ఉన్నాయి. ఇది కూడా ఎలా నల్లిఫై అయిందో మనం తెలియజేసుకుందాం. ఇక్కడ మనము జాతకరీత్యా మనం కొన్ని ఈ అష్టమ కుజ రాహుల యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది ముహూర్త లగ్నానికి అనేటువంటి యొక్క విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే సహజంగా సామాన్యమైనటువంటి ఈ విషయాలు మనం ప్రసార మాధ్యమాలు కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ఇతరత్ర వారు ప్రమాణ స్వీకార మహోత్సవానికి సంబంధించి చేసినటువంటి విషయంలో తెలియచేసేటువంటి విషయాలు కనుక చూసుకున్నట్లయితే అష్టమ భావం బాగోలేదండి కాబట్టి సమస్యలు ఎదుర్కొంటాడు, ఇంకా అంతర్గత పోరెక్కువ అవుతుంది, సమర్థవంతంగా నడపలేడు, ఇట్లాంటి ఆలోచనలు కలుగుతాయి, సహజంగా వస్తాయి. ఎందుకంటే సామాన్యంగా మనకు కనబడుతుంది. కానీ ఎలా అష్టమ కుజ రాహు దోషం నల్లిపోయింది? ఎందుకంటే ముహూర్తం పెట్టేటువంటి వాళ్ళు సామాన్యులై ఉండరండి. ఎందుకంటే ఒక దేశ ప్రధాని ప్రమాణ స్వీకారము, ఒక రాష్ట్ర మంత్రి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కొన్ని పరిమితులకి లోబడి చేస్తారు. కొన్ని విశేషాలు ఉంటేనే దానికి యాక్సెప్టెన్సీ ఇస్తారు. ఇక్కడ కూడా విశేషం ఉంది. అష్టమ కుజరాహు దోషము నల్లిఫై అయింది. కారణం ఏంటంటే శాస్త్రం ప్రకారం కూడా ఉంది మనకు. ముహూర్త చింతామణిలో చూసినా, ముహూర్త మార్తాండం చూసినా, ముహూర్త భాగము చూసినా, ఎక్కడ చూసినా లోతైన విశ్లేషణ కనుక చూసినట్లయితే ఈ అష్టమంలో ఉన్నటువంటి కుజుడు, ఇంతకుముందే చెప్పాను, మోదీ గారి జాతకానికి జన్మ లగ్నాధిపతి. జన్మ లగ్నాధిపతి అయి కుజుడు ఉండగా అట్టి కుజుడు అష్టమ కేంద్రంలో ఉంటే ఆ యొక్క ముహూర్తానికి దోషం ఉండదు. ఇది జన్మలగ్నమైనా కావచ్చు, లేదా
ముహూర్త లగ్నానికి కుజుడు యోగకరుడై ఉండాలి. చెప్పింది శాస్త్రం ఏం చెప్పిందనంటే జన్మ లగ్నానికి యోగకరుడైన కుజుడై ఉండాలి, ముహూర్త లగ్నానికి యోగకరుడైన కుజుడై ఉండాలి. కాకతాళీయంగా చూస్తే జన్మలగ్నం కుజలగ్నమైంది మోదీది, ముహూర్త లగ్నం కుజలగ్నమైంది. కాబట్టి ఇట్టి కుజుడు అష్టమంలో ఉన్న దోషము చెయ్యడు. ఇది ముహూర్తంలో సుస్పష్టముగా చెప్పబడినటువంటిది ముహూర్త విభాగములో. కాబట్టి ఆ కుజ దోష ప్రభావం ఉండదు. మరి రాహు ఉన్నాడు కదండి, ఈ అష్టమంలో రాహు ఉన్నాడని చెబుతారు. కానీ గుర్తుపెట్టుకోండి, రాహుకేతువుల యొక్క ప్రభావము అనేటువంటిది పరాశరుల వారి యొక్క ఉల్లేఖనములో లేదు. రాహుకేతులను ఛాయాగ్రహాలుగానే చూడడం జరుగుతుంది. ముహూర్తానికి రాహుకేతుల ప్రభావము ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. ముహూర్తానికి ఏదైనా కానీ చూసినా రాహుకేతుల యొక్క ప్రభావం ముహూర్త లగ్నానికి ఆ రాహుకేతులు ప్రభావాన్ని చూపలేరు. అయితే ప్రస్తుత కలి ప్రమాణంలో రాజ్యాలు పోయాయి. రాజ్యాన్ని సూచించేటువంటి విషయంలో రాహుకేతులు ఉన్నారు. అంటే ఒక రాజు, కానీ ప్రధానమంత్రి రాజు కాదుగా, ప్రజలతే ఎన్నుకోబడ్డ వాళ్ళు. ఇక్కడ ప్రజలే రాజులు అయ్యారు. కాబట్టి ఇక్కడ కొన్ని విషయాలలో కొంత స్థితిగతుల్లో ఇబ్బందులు అనేటువంటి కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఎలా అంటారా, ఈ అష్టమ కుజరాహు ప్రభావం వల్ల ప్రమాణ స్వీకార మహోత్సవానికి చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు అనారోగ్యం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అనగా జ్వరముతో అధిక వేడితో పీడితమయ్యేటువంటి అవకాశం ఆ ముహూర్త లగ్నానికి ప్రమాణ స్వీకారం చేసే వ్యక్తికి కలుగుతుంది. ఇక దేశానికే ఇది ఒక గొప్ప మార్పుగా చెప్పబడుతుంది ప్రమాణ స్వీకారం. ఎందుకంటే ఆ వ్యక్తిని బట్టి, ఆ వ్యక్తి తీసుకునే నిర్ణయాలను బట్టి ఆ దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఇట్టి కుజుడు రాహు ప్రమాణ స్వీకారానికి లగ్నాధిపతి అయి కుజుడు, అట్టి కుజుడు అష్టమంలో ఉండడం వల్ల అనూహ్యమైనటువంటి నిర్ణయాలు మాత్రం తీసుకుంటారు. అందులో ఏమీ సందేహం లేదు. విస్పష్టముగా తన యొక్క మార్క్ని చూపించగలుగుతారు ఈ మోదీ గారు ప్రమాణ స్వీకార మహోత్సవానికి సంబంధించిన ముహూర్త ప్రభావాన్ని బట్టి. కాబట్టి ఠపీమని అప్పటికప్పుడు నిర్ణయాలు జరిగిపోతాయి. దానికి ప్రజలందరం కూడా సహకరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా ఈ దేశంలో జరిగేటువంటి మార్పులు అంటే ఉష్ణముతో కూడుకున్నటువంటి వైరస్లు దేశంలో ప్రవేశిస్తాయి. అంటే వేడి వలన మనుషులు కొంత పీడితుల వైరస్ ప్రభావం, అంటే కొత్త వైరస్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అగ్ని ప్రమాదాలు, తీవ్రవాద కవ్వింపు చర్యలు చేసేటువంటి అవకాశాలు ఈ ప్రమాణ స్వీకార మహోత్సవ సందర్భంగా కలుగుతాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, పెద్దవాళ్ళు ఎప్పుడో డిసైడ్ చేసి పెట్టుంటారు ముహూర్తానికి ఇది గెలవంగానే. ఎందుకంటే అన్నీ కూడా సామాన్లు సర్ది చేసి పెట్టుకుంటారు. మన ప్రయాణం అయ్యేటప్పుడు ఒక రోజు ముందుగా సామాన్లను ఎలా సర్దుకుంటామో, ప్రయాణం అయ్యే రోజు వరకు కూడా మనం ప్రయాణం అవుతున్నట్టున్నాం, కానీ సడన్గా క్యాన్సిల్ చేసుకుంటాం. కానీ మళ్ళీ మన సామాన్లు మనం సర్దుకుంటాం. గెలుస్తారు అనేటువంటి భావంతోనే, అలా మనం ఎలా ప్రయాణం అవుతానే భావంతో ఒక రోజు ముందుగా సామాన్లు సర్దుకుంటామో, గెలుస్తారు అనేటువంటి భావనతో ఏ రోజు ముహూర్తం చేసుకోవాలి, ఏ రోజున ప్రమాణ స్వీకారం, ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్నీ ప్రీ ప్లాన్డ్ అయిపోయి ఉంటాయి. దైవ విధివశాత్తు గెలవకపోతే మళ్ళీ పక్కకు పెట్టుకుంటారు. కానీ ఈ ముహూర్తం అనేది ముందుగానే నిర్ణయించబడ్డది. నేను దీని ముందుగానే ఈ ప్రభావం వల్ల మనం గమనించినట్లయితే అగ్ని ప్రమాదం చోటు చేసుకొని 20 విద్యార్థులు చనిపోవడం జరిగింది. అది అనూహ్యమైనటువంటి ఘటన. రెండవది, ఈ ప్రాంతంలో కాశ్మీర్ ప్రాంతంలో ఎల్ఈడి బాంబుని మన వాళ్ళు కనుగొని పేల్చేయడం జరిగింది. దుశ్చర్యగా చెప్పబడ్డది. కాబట్టి ఇవన్నీ కొంత సంకేతాలు. ప్రకృతి ఎప్పుడు కూడా మనకు సంకేతాలు ఇస్తుంది. మనకు మంచి జరిగేటప్పుడు మంచి లక్షణాలు, యోగాలు కలగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. చెడు జరిగేటప్పుడు కూడా మన మనస్సు ఆందోళనగా ఉండడం, ఇవన్నీ కూడా చెడు జరగడానికి సంకేతాలుగా చెప్పబడుతుంది. అలాగే ప్రకృతి మనకు సూచిస్తుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ ముహూర్త లగ్నానికి కుజుడు అష్టమంలో ఉన్న శని చేత చూడబడుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒకటేంటనంటే శనిని మనం పాపగ్రహంగా చూస్తాం, కానీ నవగ్రహాలలో అత్యంత నిష్పక్షపాతమైనటువంటి గ్రహం ఏదైనా ఉందయ్యా అంటే అది శని భగవానుడు మాత్రమే. కాబట్టి నీతి నిజాయితీ తన యొక్క మార్కుని చేస్తూ
ఈ కుజరాహుల్ని మనం పాజిటివ్గా మనం తీసుకోవచ్చు. ముహూర్త లగ్నానికి అష్టమంలో పడ్డాడు కదన్నప్పుడు పాజిటివ్గా అంతర్గత పోరు నుంచి బయటపడుతూ తనకున్నటువంటి పరిధిని విస్తరించుకుంటూ ఈ దేశాన్ని ఒక త్రోవలోకి తీసుకుపోతాడనడంలో సందేహపడాల్సిన అవసరం లేదు. ముహూర్త లగ్నం గట్టిగా ఉంది. ఇక ఆఖరణ మనం చెప్పుకున్నట్టుగా సాయంత్రం పూట లగ్నం చేస్తున్నారు, ఇది అంత మంచిది కాదు. ఎందుకంటే చంద్రబాబు గారు చేశారు, ఇబ్బందులు పడ్డారు అంటే ఒక్కొక్క ముహూర్త లగ్నానికి అంటే ఒకరు చేసిన తర్వాత అదే విధంగా ఇంకొకరు బాధపడతారని మాత్రం ఉండదు. ఎందుకంటే లగ్నము ప్రధానము. ఈ చంద్రబాబు గారు హల సాధన ఈ సంబంధించినటువంటి దాంట్లో ఇంకొక ప్రసార మాధ్యమంలో మన రాజధాని స్టెప్ స్టోన్ వేసే సమయంలో జూన్ 6 జూన్కు 12వ తారీఖున వేశారు 2015-16. అలాగే అదే సంవత్సరం మళ్ళీ దసరాలో హల సాధన అంటే రాజధాని నిర్మించేటప్పుడు నాగలితో దున్నే సాధన ఆ ముహూర్తం. ఈ రెండిట్లో కూడా దోషాలు ఉన్నాయి అని చెప్పి మరొక ప్రసార సాధ్యమంలో చెప్పడం జరిగింది. ఎలాంటి దోషాలు ఉంటే ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు, అసలు ఈ యొక్క రాజధాని నిర్మాణం ఎంతవరకు వెళుతుంది అనేటువంటిది ఆనాడే జర్నలిస్ట్ సాయి గారు పాల్గొన్నటువంటి కార్యక్రమంలో ఆ సాయి గారి వ్యాఖ్యానం చేస్తున్నప్పుడు వారే స్వయంగా పిలిచి ఈ క్వశ్చన్స్ అడగడం అవన్నీ ఆ రోజు అక్కడ ఆ ప్రసార మాధ్యమంలో చెప్పడం జరిగింది. కాబట్టి జాతక చక్రరీత్యా ఇవన్నీ కూడా అనుభవమే. ఇదే మన TV5లో కూడా కర్ణాటక సంబంధించిన దాంట్లో కూడా చెప్పడం జరిగింది. ఎక్కువ రోజు అంటే యడ్యూరప్ప గారే సీఎం అవుతారు, కుమారస్వామి దేవగౌడ ఉన్నా సీఎంగా ఉన్నా ఎక్కువ రోజులు ఉండలేరు అని కూడా. కానీ కొన్ని రాజకీయ సమీకరణాలు ఇప్పుడు చూస్తుంటే ఆ చెప్పినటువంటి విధానానికి బలం చేకూర్చే విధంగా ఉంటుంది. ఎందుకనంటే అది ఒకసారి మనం ప్రత్యేక దృష్టితో దాని యొక్క స్టడీ చేసినప్పుడు దాని భావాల్లో మార్పులు అనేటువంటి చోటు చేసుకోవు. కాబట్టి సాయంత్రం పూట చేస్తున్నప్పటికీ కూడా అది లగ్నరీత్యా గ్రహాల యొక్క బలాల రీత్యా అది యోగాన్ని కలగచేస్తుందని మనం గ్రహించాలి. ఎటొచ్చి వీరిద్దరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్న ముహూర్త లగ్నాలు 2 మిత్ర లగ్నాలు అయ్యాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, భారతదేశం ఈ రెండు కూడా పరస్పర సహకారంతో అందిపుచ్చుకునే ధోరణితో ఉండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చెందుతుంది. అలాగే సహాయ సహకారాలు కూడా ప్రభుత్వం నుంచి అంది వస్తాయని చెప్పవచ్చు. ఈ ఇద్దరు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు పంచాంగ శుద్ధి అనగా తిథి వార నక్షత్ర యోగ కరణాలు కూడా శుభమైనవిగా ఉన్నాయి కాబట్టి శుభంగా ఉంటాయని చెప్పవచ్చు. గురువుగారు, ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి హిందూ ధర్మం ప్రేక్షకులకు ఎన్నో విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. అదేవిధంగా గురువుగారి ఆధ్వర్యంలో పవిత్ర కాశీ క్షేత్రంలో జూన్ 15, 16, 17 తేదీల్లో చండీ హోమం, రాజశ్యామల హోమంతో పాటు మేష, వృషభ, మిథున, సింహ, కన్య, వృచ్చిక, ధనస్సు, మకర, మీనరాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణకే 121 సార్లు తైలాభిషేకం, శనీశ్వర అఘోర పాశుపత హోమంతో పాటు మీ జాతకరీత్యా కలుగు వివిధ సమస్యల నివారణకై 24 హోమాలు నియమనిష్టలతో జరపబడును. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి స్వామివారి వస్త్రం అందించబడుతుంది. మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకున్నట్లయితే గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు గురువుగారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించండి. చూశారు కదండి, ఇది వాళ్ళ కళ్యాణ ప్రాప్తిరస్తు కార్యక్రమం.